170 స్థానాల్ని విభజిస్తే చాలు, లోక్సభలో మిగిలిన 373 సీట్లను యథాతథంగా ఉంచండి. ఏం లెక్క ఇది? ఇప్పుడు ఈ డిలిమిటేషన్ అన్నది ఇప్పుడు సవాల్గా మారింది కేంద్రానికి. అంటే నియోజకవర్గాల పెంపు, లాస్ట్ టైం కూడా నియోజకవర్గాల పెంపు మహిళా రిజర్వేషన్కి ముడిపెట్టడంతో ఇండియా కూటమి విపక్ష పార్టీలన్నీ ఆ బిల్లును వ్యతిరేకించినాయి. ఆ బిల్లు రాజ్యసభలో వీగిపోయింది. దీంతో మళ్ళీ ఏదో రకంగా మళ్ళీ ఆ బిల్లును తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం కేంద్రం చేస్తున్నది. మరి డీలిమిటేషన్ ఏ రకంగా చేయాలి అన్నది వాళ్ళు ఆలోచిస్తున్నారు. 170 స్థానాల్ని విభజిస్తే చాలు, లోక్సభలో మిగిలిన 373 సీట్లను యథాతథంగా ఉంచండి, మొత్తంగా 824కు పెంచండి. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్లను 3 చొప్పున విభజించాలన్నట. అంటే సికింద్రాబాద్ 3 భాగాలు, హైదరాబాద్ 3, మల్కాజ్గిరి 3 అంటే ఎంపీ నియోజకవర్గాలు, మెదక్ 3 అట. చేవెళ్లను 2గా విభజించండి అట. అంటే ఈ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఇచ్చిన సిఫార్సు అనమాట. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాన్ని 2గా డివైడ్ చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో ఎరుపు రంగు 3 నియోజకవర్గాలుగా విభజించాల్సినవి, నీలి రంగు 2 నియోజకవర్గాలుగా విభజించాల్సినవి, మిగిలినవి యథాతథంగా ఉంచేస్తారట. దేశంలో లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను 824కు పెంచాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సిఫారసు చేసింది. ప్రస్తుతం ఉన్న 543 స్థానాల్లో, ఇప్పుడున్న పార్లమెంట్ స్థానాలు ఎంత 543, అందులో 373 నియోజకవర్గాలను ఎట్లున్నాయో గట్లనే ఉంచుతారట. దాంట్లో ఏం చేంజెస్ చేయరట. 59 స్థానాలను 2గా, 373లో 373 యథాతథంగా అట్లే ఉంచి మిగిలినవి ఉంటాయి కదా, అందులో 59 స్థానాలు 2గా డివైడ్ చేస్తారట. 111 స్థానాలని 3 నియోజకవర్గాలుగా డివైడ్ చేస్తారట. మొత్తంగా 170 స్థానాలను విభజిస్తే చాలు అని సూచించిందట. ఎవరు? ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఇచ్చిన సిఫార్సు. ఇందుకోసం పట్టణ ఎస్సీ ఎస్టీ మహిళల జనాభా సమీకరణాలు, భాషా వైవిధ్యం, గత లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాలు పరిగణలోకి తీసుకోవాలని ప్రతిపాదించింది. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్లను 3 నియోజకవర్గాలుగా, చేవెళ్లను 2గా విభజించాలి. ఆంధ్రప్రదేశ్లో రాజంపేట్, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నంలను 3గా, మచిలీపట్నం నియోజకవర్గాన్ని 2గా చేయాలి. ఆర్థిక సలహా మండలి తాజాగా విడుదల చేసిన అధ్యయన పత్రంలో ఈ సిఫారసులు ఉన్నాయట. మరి వాట్ అబౌట్ అసెంబ్లీ నియోజకవర్గాలు? ఈ డిలిమిటేషన్ బిల్లు సందర్భంగా మొత్తం నియోజకవర్గాలను 815గా విభజించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పుడు మండలి మరిన్ని పెంచాలని సూచించడం విశేషం. నియోజకవర్గాలను విభజించడం వల్ల ఓటింగ్ 2.32 పెరుగుతుందట పర్సంటేజ్. అంటే 2.23 కోట్ల మంది అదనంగా ఓటేస్తారట. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉర్దూ మాట్లాడే వాళ్ళు 10,66,000 మంది ఉన్నారని ఆర్థిక సలహా మండలి నివేదిక పేర్కొన్నది. మొత్తం ఓటర్స్లో వీరి సంఖ్య 64%, తెలుగు మాట్లాడే వాళ్ళు 28%, హిందీ మాట్లాడే వాళ్ళు 5.15%. ఈ నియోజకవర్గాన్ని 3 నియోజకవర్గాలుగా విభజించాలి అని సిఫారసు చేసిందట. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెంచాలి? ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలు ఉన్నాయి పార్లమెంట్ స్థానాలు, దాన్ని 120కి పెంచాలి. ఇప్పుడు 50% అంటున్నారు కదా వీళ్ళు. అంటే 80లో 50% ఎంత? 40. 80 + 40 120. మహారాష్ట్రలో 48 ఉన్నాయి, 72కి పెరుగుతాయి, పెరగాలని వాళ్ళు సిఫారసు చేసినారు. ఎవరు? ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి. పశ్చిమ బెంగాల్లో 42 ఉన్నాయి, 63కు పెరిగే అవకాశం ఉంది. బీహార్లో 40 ఉన్నాయి, 20 అంటే 40లో 50% అంటే 20, 40 + 20 60. తమిళనాడులో 39 ఉన్నాయి, 59. మధ్యప్రదేశ్లో 29 ఉన్నాయి, 44. కర్ణాటకలో 28, 42. గుజరాత్లో 26, 39. ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలు ఉన్నాయి, 38కి పెరుగుతాయి. రాజస్థాన్లో 25 స్థానాలు ఉన్నాయి, 38కి పెరుగుతాయి. ఒడిశాలో 21 స్థానాలు 32 అవుతాయి. కేరళలో 20 స్థానాలు 30 అవుతాయి. తెలంగాణలో 17 స్థానాలు 26 అవుతాయి. ఆ 26 ఎట్లయితే అంటే హైదరాబాద్ 3 అట, ఇది మన సికింద్రాబాద్ 3 అట, ఇట్లా డివైడ్ చేస్తున్నారు. చేవెళ్ళ 2 అట. ఇక మిగతా అన్ని యాజ్ ఈజ్గా ఉంటాయట. ఇప్పుడు మిగతా నల్గొండ కానీ, భువనగిరి కానీ, లేకపోతే ఈ పార్లమెంట్ స్థానాలు ఏమి మారవు. ఇంకా వేరే ఆదిలాబాద్ అయినా ఇంకోదైనా ఇంకేదా అవేం చేంజెస్ లేవట. ఓన్లీ చేంజెస్ ఎక్కడ అంటే ఈ హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్, మల్కాజ్గిరి ఇవి మూడుగా అవుతాయి. మెదక్ ఇది ఒకటి, మన ఇంకోటి ఏదో 2గా డివైడ్ అవుతుంది. చేవెళ్ళ 2గా డివైడ్ అవుద్దట. ఇక మిగతావన్నీ యాజ్ టీజ్గా ఉంటాయట.
ఇవి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి. ఓవరాల్గా వీళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే జనాభా ప్రాతిపదికన కాకుండా, ఎందుకంటే అట్లా గొడవ అవుతుంది కాబట్టి అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెంచాలి అన్నది ఆలోచన. కానీ మరి ఇది కూడా గొడవ అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసింది కదా, ఎట్లా పెంచుతారు, దీనివల్ల సీట్ల మధ్య ఉన్నటువంటి గ్యాప్ చాలా విపరీతంగా పెరుగుతుంది, నార్త్కి లాభం జరుగుతుంది, సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతున్నదని. మరి ఇప్పుడు ఈ బిల్లుకైనా మరి యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు మళ్ళీ దీన్ని మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపెట్టి మళ్ళీ తీసుకొస్తారా? ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ అది వీగిపోయింది. మళ్ళీ ఆ ధైర్యం చేస్తారా చేయరా ఏంటన్నది చూడాలి. వీళ్ళు కూడా రాసినారు ఇక్కడ. హైదరాబాద్ సికింద్రాబాద్ 3 ముక్కలు. ఆంధ్రప్రదేశ్లో విశాఖ, కడప, రాజంపేట్, నంద్యాల లోక్సభ స్థానాలను కూడా 3 భాగాలుగా విభజించాలి. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఇచ్చిన రిపోర్ట్ ఇది. అంటే అన్ని నియోజకవర్గాలని డివైడ్ చేయట్లేదు అన్నది ఈ వార్త సారాంశం. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ సారాంశం. సెలెక్టెడ్గా డివైడ్ చేస్తున్నారు. నెక్స్ట్